క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యములను పరిశుద్ధ గ్రంథము నుండి మనము తెలుసుకొని తద్రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, దైనందిక జీవితాన్ని గడుపుకుందాం. ఈ దినమునకై చదువుబడినటువంటి పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, పత్రికా పాఠ్య భాగములలో మనము చూచినప్పుడు తండ్రి బిడ్డలను ఏ రీతిగా ప్రేమిస్తున్నారు, బిడ్డలు తమ యొక్క తండ్రి ప్రేమను బట్టి దైనందిక జీవితంలో వారికి ఉన్నటువంటి బిహేవియర్ యాక్టివిటీస్, ఆ యొక్క స్పందన తండ్రి ప్రేమకు తగినట్లుగా జీవిస్తున్నారా, లేక ఈ లోకరీతిగా ఉన్నటువంటి దుర్వ్యాపారముల వలన తమ జీవితములను భ్రష్టత్వములోకి తీసుకొని వెళ్ళి తమ యొక్క భవిష్యత్ జీవితాన్ని, ఆ యొక్క దైనందిక జీవితాన్ని లోకరీతిగా సాతాను బంధకములో పడిపోతున్నారా అని కొన్ని సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు తెలియజేసినవి ప్రతి తల్లిదండ్రులు, ఇటు బిడ్డలు కూడా తెలుసుకోవాలని ఆ దేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఆ మహాదేవుడు తెలియజేసిన కొన్ని సత్యములను సామెతల గ్రంథంలో నుండి, అదే రీతిగా ప్రసంగి గ్రంథంలో నుండి జ్ఞానవంతుడైన సొలొమోను వ్రాసినటువంటి మాటలను మనము గమనించుకుందాం. ఒకవేళ మనం అవి అంతకు ముందు చూచినప్పటికీ, వినినప్పటికీ, లేక మన యొక్క ఆత్మీయతను స్థిరపరచుకున్నప్పటికీ ఒక్కసారి నెమరు వేసుకొని మనకు మనముగా బలపరచబడదామని మహాదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. చదువుబడినటువంటి లూకా సువార్తలో తండ్రి తన కుమారుని ఏ రీతిగా ప్రేమించాడని చూసినప్పుడు, కుమారుడు తన యొక్క యవ్వన ప్రాయంలో తన తండ్రి యొక్క ఉన్నటువంటి తనకు సంబంధించిన ఆస్తిని తను పొందుకొని తన జీవన క్రమమంతా దుర్వ్యాపారం వలన తన యొక్క జీవితాన్ని భ్రష్టత్వంలోనికి పెట్టుకున్నటువంటి ఆ కుమారునితో దేవాది దేవుడు చూపిన ప్రేమను ఒక్కసారి మనం చూస్తాం. ఆ రీతిగా మన బిడ్డలు దుర్వ్యాపారంలో పడిపోతున్నారా, లేక మనకు తగినట్టుగా ఉండి తన జీవన క్రమాల్ని చాటుకొని తమకు తాముగా నాశనం అవుతున్నారా అని తల్లిదండ్రులు గమనించాలి. అదే రీతిగా యవ్వనస్తులైనటువంటి వారు, బిడ్డలైనటువంటి వారు తమ యొక్క క్రమంలో తాము ఏ రీతిగానైనా భ్రష్టత్వం పడిపోయామని ప్రశ్నించుకోవాలని మహాదేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. చదవబడినటువంటి లూకా సువార్తలో మనం చూసినప్పుడు లూకా 15వ అధ్యాయము
13వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు కొన్ని దినములైన తరువాత ఒక అస్థిరత్వముతో కూడినటువంటి మనస్సులకు స్థిరత్వముతో కూడిన ఆలోచనను జ్ఞానమును ఇస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చదువుల తల్లి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. తన దుర్వ్యాపారం వలన తన ఆస్తిని పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకరి చెంత చేరెను. చివరికి ధనవంతుడైనటువంటి ఆ కుమారుడు దుర్వ్యాపారము అనగా తాగుబోతుతనము, వ్యభిచారము, ఈ లోకరీతిగా ఉన్నటువంటి జూదము, వీటన్నిటినీ తన యొక్క జీవన క్రమంలో అలవాటు చేసుకొని తనకున్నటువంటి ఆస్తినంతా పోగొట్టుకొని తన జ్ఞానమును పోగొట్టుకుని ఎవరో ఒకరి దగ్గర బానిసత్వముగా సేవకుడిగా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మన కుటుంబాల్లో కూడా ఒక ప్రశ్న. బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారో మనము ప్రశ్నించి వారిని చెక్ చేయవలసిన పరిస్థితి మనకున్నది. బిడ్డలు కూడా తమ మార్గం ఏదో వారు కూడా గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. బిడ్డలు ఏ రీతిగా ఏ మార్గంలో జీవిస్తున్నారని కూడా చూడాలి. అదే రీతిగా ఆ పెద్ద కుమారుడు బిడ్డ వచ్చినప్పుడు తను మాట్లాడుతున్న మాటను ఒకసారి గమనిద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివినప్పుడు మరి యొక్క సత్యాన్ని ఆ బిడ్డ మనకి తెలియజేస్తున్నారు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే దీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. చాలు. నీ ఆస్తిని తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? వేశ్యలతో. ఈ పెద్ద కుమారుడు యొక్క ఆలోచన, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడేమో ఆ కుమారుడు దుర్వ్యాపారం వల్ల తను నాశనం అయిపోయాడు. త్రాగుబోతుతనము, జూదము, లోకరీతిగా ఉన్న ప్రతి చెడు వాడితో పాడైపోయాడు. ఈ దినాల్లో కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎక్కడ లోపం ఉన్నదని మనకు మనముగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. ఆ స్థితిని మనము గ్రహించి గమనించి మన జీవితాలని భద్రపరచుకోవాలని ఆత్మదేవుడు ఈ దినాన మనకి కొన్ని సత్యాలను తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండని దేవుడు మాట్లాడతాడు. ఇవాళ అందరితో ప్రభుత్వాలు కూడా లెక్క లేకుండా మనుషుల్ని దుర్వ్యాపారంలో నడిపిస్తున్నాయి. ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. ఆ రీతిగా కుటుంబాల్లో పెద్దలైన వారు ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఆ యొక్క దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాడు? దుర్వ్యాపారంతో భక్తులై ఉండకుడి. అంటే మ్యాండేటరీ అంటారు దాన్ని, కంపల్సరీ. ఇక అంతే, ఏ విధముగా దాంట్లో అడ్జస్ట్మెంట్ లేవు. ఆ అడ్జస్ట్మెంట్లతోనే జీవితాలు నాశనం అవుతున్నాయి, కాలము వృధా అవుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి
ఆపర్చునిటీస్ అన్ని కూడాను వారి దగ్గర నుంచి దూరానికి పరిగెత్తున్నాయి. సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆ రీతిగా తమ జీవితాన్ని భ్రష్టత్వంలోనికి పడిపోతున్నారు. ఆ కొద్ది సమయంలోనే తమ జీవితాలన్నీ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాయి, పాడైపోతున్నాయి. తల్లిదండ్రులకు ఏ మాత్రము కూడా సంతోషాన్ని కలుగు చేయట్లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, సామెతల గ్రంథంలో ప్రసంగి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆ రీతిగా సాల్మంద వాయిస్ ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, మనం కొన్ని సత్యాలను తెలుసుకుందాం. సామెతల గ్రంథాన్ని ఒకసారికి వెళ్తున్నాం. 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. బుద్ధిహీనుడకు కుమారుడు, జాగ్రత్తగా ప్రతి తెలుగు మాటలో ఉన్న భావాలను మీరు గమనించాలి. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. బస్. బుద్ధి తక్కువవాడు, బుద్ధి లేనివాడు అనగా తన తండ్రి ఉపదేశానుసారంగా జీవించినటువంటి వాడు, గ్రంథానుసారంగా జీవించినటువంటి కుమారుడు ఏం చేస్తాడ? తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగ చేయును. బాధ కలుగ చేయును అంటే తండ్రి ఎంత బాధపడతాడో తెలియదు బిడ్డలకి. మా నాన్నగారు పట్టించుకోవట్లేదులే అనుకుంటారు, మా నాన్నగారు చూడట్లేదులే అనుకుంటారు. ఆ రీతిగా నేను చెప్తున్న మాట కాదు, దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటను మీకు తెలియజేస్తున్నాను. అదే రీతిగా సామెతల గ్రంథంలోని పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క మాటను తెలియజేస్తున్నాడు. సామెతలు 29:15 తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును. ఈ రెండు కూడా జ్ఞానాన్ని కలుగు చేస్తాయట. బెత్తము, గద్దింపు అనగా చెక్ చేయాలి బిడ్డల్ని. ఆ రెండు కనుక లేకపోతే, ఆ జ్ఞానం లేకపోయి తమ భవిష్యత్తుని చీకటి అంధకారంలోకి తీసుకొని వెళ్తాడు. మన ముందు ఈ కాలంలో ప్రిటెండింగ్ చిల్డ్రన్ ప్రిటెండ్ చేస్తారు as if they are perfect according to the mind of the parents. ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క మనోభావాలను బట్టి మాత్రమే జీవిస్తున్నాం అన్నట్టుగా నటించే బిడ్డల్ని మనం ఎక్కువ మందిని చూస్తున్నాం. అంత జ్ఞానంగా ఉండాలి తల్లిదండ్రులు. గద్దింపు ఉండాలి, ఆ యొక్క బెత్తమును వాడాలి అని చెక్ చేయాలి. వారిని చెక్ చేసి వారిని సరైన మార్గంలో అనగా వాక్యానుసారమైన మార్గంలో పెట్టాలి. కానీ మన బిడ్డల్ని అన్ని సదుపాయాలు ఇవ్వచ్చు, కానీ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ని మాత్రం జాగ్రత్తగా చూడాలి. అందుకనే అకాడమిక్ ఎడ్యుకేషన్ లో మీరు చూసినప్పుడు క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. చదువుకు చదివే ఉంటుంది, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. దాంట్లో టీచర్స్ ఏమి రాస్తారు? ఒక్క సాటిస్ఫాక్టరీ రాస్తారు. గుడ్, బెస్ట్ అవి రాయటానికి వాళ్ళకి చేత కాదు. కారణం చూపించలేకపోతున్నారు వాళ్ళ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ని. కాబట్టి మహాదేవుడి దినాన పేరెంట్స్ తో మాట్లాడుతున్నాడు, బిడ్డలైన మనతో మాట్లాడుతున్నాడని మనమందరము గమనించాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ 29లోనే మరి యొక్క మాటని తెలుసుకుందాం. 3వ వచనాన్ని చదువుతున్నాం. 29:3 జాగ్రత్తగా వినాలి అందరూ, యవ్వనస్తులు మరి ముఖ్యంగా. 29:3 జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. తండ్రిని తల్లిని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. ఏది ప్రేమించాలట? జ్ఞానమును ప్రేమించడం అంటే ఏది ప్రేమించాలి? దేవుని వాక్యాన్ని.
దేవుని వాక్యాన్ని ప్రేమించే వరకు ఆటోమేటిక్ గా నీవు లోకములో ఉన్న అకాడమిక్ బుక్స్ లో ఉన్న జ్ఞానం అంతా నీకు వచ్చేస్తుంది. నువ్వు జ్ఞానాన్ని ప్రేమిస్తే తండ్రికి ఏమవుతుందిట? జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. తన తండ్రిని సంతోషపరచను. అది ఎందుకు తండ్రికి బిడ్డలకి ఆ విధంగా లింక్ పెట్టాడు? తండ్రిలో దేవుని ప్రేమ ఉన్నది. ది అగాపే is nothing but the parent is nothing but the God. Progenitor అంటారు తండ్రి. జనరేటర్ ఏమో దేవుడు, తండ్రి ఏమో ప్రోజనరేటర్. వాళ్ళు ఏమంటారంటే ఫ్రెండ్స్, మా నాన్న ఎప్పుడు ఇచ్చారా అంటే మా నాన్నగారిని తేలిక చేసి మాట్లాడతారు ఫ్రెండ్స్ తో. చాలా చురుకుగా చెబుతారు. చెక్ చేసే ఫాదర్ ఉంది. నో 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 ఆయనకేమి టైం లేక కాదు. ప్రోజనరేటర్ అంటే దేవుని ప్రేమను చూపించేవాడి తండ్రి. ఆ తండ్రి చెక్ చేస్తాడు. ఆ తండ్రి నీ జ్ఞానాన్ని చూసి సంతోషిస్తాడు. ఇది అని దేవుడు మాట్లాడుతాడు మనందరితో. మరి ఒక సత్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 28:7 మరి ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. ఉపదేశమును అంగీకరించే కుమారుడు, జాగ్రత్తగా వినండి, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటలో సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చెను. తండ్రికి అపకీర్తిని తెచ్చడు. తండ్రికి నువ్వు అపకీర్తి తెస్తున్నావా లేకపోతే కీర్తిని తెస్తున్నావా? మంచి కీర్తిని తెస్తున్నావా అని నీ జీవితంలో నీకు నీవుగా ఒక్కసారి ప్రశ్నించుకోవాలని మహాదేవుడు మాట ఒకసారి చదువురా తల్లి. 28:7 ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటలకు సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చెను. అనగా తండ్రికి బిడ్డలకి ఎందుకు అంత లింక్? ఎందుకంటే దేవుని యొక్క ప్రతిబింబము నీ తండ్రి. నీ తండ్రి ఎట్లాంటి వాడన్నా కానీ నిన్ను ఏ రీతిగా పెంచుతున్నాడో నువ్వు అది గమనించాలి. నీ తండ్రి భావోద్రేకాలను కనుగొని నువ్వు జీవించాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో కూడా సంబంధ వాయిస్ మాట్లాడుతున్న కొన్ని మాటలు చదువుకుందాం. 1:18 వచనాన్ని చదువుతున్నాం. ప్రసంగిలో ఉన్నటువంటి ఈ జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. జ్ఞానం కూడా ఎన్నో పుస్తకాలు బోర్డులు పెడతారు. ఆ డిగ్రీ, ఈ డిగ్రీ, ఈ డిగ్రీ, ఆ డిగ్రీ. అసలు దాంట్లో ఏమి రాదు. బోర్డుల మీద పేర్లే ఉంటాయి. విస్తారంగా ఎడ్యుకేషన్ చేస్తారు కానీ ఉపయోగం ఒక దాంట్లోనేగా. ఏదైనా ప్రొఫెసర్స్ అవుతున్నారా, కెమిస్ట్రీ అవుతున్నారా, లేకపోతే ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారా? ఆయన ఎప్పుడు రాశాడని కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మాటలు ఇవి. విస్తారమైన జ్ఞానం వలన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. కాబట్టి ఎంత ఉండాలో నీ జ్ఞానం ఎంత కావాలో అంతే, నీ స్టాండర్డ్స్ ఎంత అంత చేయమన్నాడు. కానీ నువ్వు వాడెవడో అంటోడు చేశాడు కాబట్టి నేను కూడా 4 డిగ్రీలు ఎక్కువ సంపాదించి ఏమవుతుంది చెప్పండి? 4 డిగ్రీలు ఎక్కువ చేసినందువల్ల ఏం అవుతుంది చెప్పండి? నాకు ఏదైనా దాని మీద గొప్పగా వాడు ఉంటే లేదు. అది కూడా లేదని చెప్తున్నాడు దేవాతి దేవుడు. ప్రసంగిలోనే మరి ఒక మాట 2:23 చదువుకుందాం. వారి దేవులన్నీ శ్రమకరములు, వారి పాటలు వ్యసనకరములు. రాత్రి ఎంతైనను వారి మనస్సులకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే.
కాబట్టి నీ ఉన్న మార్గం ఎలాంటిదో నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలని మహాదేవుడు అట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నీవు దేవాది దేవుని యొక్క పాదముల చెంతకు రావాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఈ రీతిగా జ్ఞానమును సంపాదించుకునే యోగ్యకరమైన స్థితిని పొందాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో మనం చూసినప్పుడు పాత నిబంధనలో కూడా ఒక తండ్రి కుమారుని ఏ రీతిగా ప్రేమించాడో మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుంటాం. ఒక తండ్రి కుమారుని ప్రేమించిన విధానం. అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వారిని తినివేసెను, యేసేపు నిశ్చయముగా చీల్చబడినను. ఒక తండ్రి కుమారుని గురించి అంటున్నాడు. మీరు దాన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, చిల్డ్రన్ అనే వాళ్ళందరూ నీవు డోనింగ్ స్టైల్ అంటారు. బట్టలు వేసుకునే విధానాన్ని ఇంగ్లీష్ లో డోనింగ్ అంటారు. అనగా నీ యొక్క డ్రెస్ మోడ్ కూడా దేవుడు తండ్రి బిడ్డల ద్వారా గమనిస్తాడని మీరు గమనించాలి. ఆ డ్రెస్సును కూడా గమనిస్తాడు నీ దేవుడు. అంటే నీ నఖశిఖ పర్యంతము నీ యొక్క విధానాన్ని నీ బిడ్డలు నీ తండ్రి నీ బిడ్డల విషయాల్లో చూస్తాడని మీరు గమనించాలి. వృధాగా బిడ్డలకి ఏ విధముగానో ఆ రీతిగా వదిలిపెట్టడు తండ్రి యొక్క భావోద్రేకాలని మనం గమనించాలి. ఇక్కడ చూస్తున్నారు తండ్రి, చూడండి వాళ్ళ నాన్నగారు ఆ యొక్క కుమారుని యొక్క డ్రెస్ అనగా ఆయన వేసుకున్నటువంటి వేరింగ్స్ చూసి ఇది నిశ్చయముగా నా కుమారునిదే అని అంటున్నాడు. అనగా తండ్రికి నీ మీద ఎంత ప్రేమ ఉంటుందని నువ్వు గమనించాలి. లెక్కలేని తనము తండ్రులంటే, తల్లులంటే లెక్కలేని తనము. అంత మాత్రమే కాదు, లెక్క ఉన్నట్టుగా నటించే తనము. అవే ఇప్పుడు మనకి చేస్తున్నాయి. ఇప్పుడు అదే చేశాడు చిన్న కుమారుడు. తండ్రి దగ్గర నుంచి మొత్తం బిక్కుని వెళ్ళిపోయాడు. నాశనమై వచ్చాడు. చెడు అలవాట్లతో తన జీవితాన్ని పాడు చేసుకుని వచ్చాడని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని మహాప్రభను బట్టి అదే తండ్రి చనిపోయాడని గుర్తుపట్టిన తండ్రికి ఆ యొక్క కుమారుడు కనపడ్డాడు. ఆదికాండము 46వ అధ్యాయము 29వ వచనంలో మనం చదివినప్పుడు మహాదేవుడి సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఆదికాండము 46:29 యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు హోషేనుకు వెళ్ళి అతనికి కనపడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. తండ్రి ప్రేమ అంతే ఉంటుంది. తండ్రి ప్రేమ కుమారుడు కొన్ని సంవత్సరాలుగా చనిపోయాడని చెప్పి తను బాధపడితే అదే కుమారుని చూసినప్పుడు ఆ కుమారుని యొక్క మెడ మీద పడి తను ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ప్రేమ ఎలాంటిదో మనం చూడాలి. ఆ అనుభవం నా పర్సనల్ లైఫ్ లో కూడా చూశాను. ఆర్మీ అటాచ్మెంట్ అని ఎన్సిసి క్యాంప్కి వెళ్ళాను 1 month నేను, గోర్ఖా రెజిమెంట్ వెళితే ఆ గోర్ఖా రెజిమెంట్ లో ఆర్మీ వాళ్ళు ఏం చేశారో అది చేపిస్తారు. అప్పుడు 17 ఏళ్ళు నాకు. మనిషిని 4 రోజుల్లోనే
బాగా దిట్టంగా ఉన్నామని సన్నగా వచ్చారు. మా నాన్నగారు నన్ను చూసి ఏడ్చారు. నేను తగ్గిపోవటం ఏంటి, ఆయన ఏడవటం ఏంటి? అది తండ్రి ప్రేమను మీరు గమనించాలి. ఆ రీతిగా మన యొక్క యేషోవుని మహాదేవుడు తండ్రికి చూపించినప్పుడు మెడ మీద పడి ఏడ్చెను. 46-34లో కూడా తన యొక్క తండ్రిని ఒక స్థానంలో పెట్టడానికి కుమారుడు మాట్లాడిన మాటను చూడండి. అక్కడ మీరు గోషెను దేశమందు కాపురమున్నట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమై మేమును మా పూర్వీకులను పశువుల గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. వాళ్ళ నాన్నగారు ఒక స్టేటస్ లో పెట్టడానికి కుమారుడు బలి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారిని ఒక స్టేటస్ లో పెట్టడానికి ప్రయత్నం చేసే కుమారుడి గురించి చదువుతున్నాం. మనం ఒక రాజులాగా చేయాలని ట్రై చేస్తున్నాడు. పేరెంట్స్ ని చూడనటువంటి బిడ్డలు ఈ దినాల్లో చాలా మందిని చూస్తున్నాం. మనం పేరెంట్స్ ని చూడనటువంటి బిడ్డల్ని, పేరెంట్స్ ని మీ జీవితాంతం కూడా మనము ఏ మాత్రము కూడా వారిని తృణీకరించకూడదు అనే వాక్యం ఈ దినాన్ని మనందరికీ. పేరెంట్స్ ఆ రీతిగా నిన్ను ప్రేమిస్తారు కాబట్టి నువ్వు వాళ్ళని ప్రతి విషయంలో కూడాను ఒక గౌరవప్రదమైన స్టేటస్ లో ఉంచడానికి ప్రయత్నం చేయాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుని మహాకృపను బట్టి మహాదేవుడు మనతో మాట్లాడిన మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 41-42లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించెను. యోసేపు ఇప్పుడు ఒక రాజు అయిపోయాడు. ఆ దేశంలో వారందరూ బానిసలు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే తను తల్లిదండ్రులను ప్రేమించే కుమారుడిగా ఉన్నాడు. అవన్నీ కూడా వృధాగా పోవు. మీకు తెలీదు, మనకు తెలియకుండానే మనలో ఒక స్టేటస్ లో తీసుకుని వెళ్తాయి. నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఊరుకోడు, నిన్ను అధికమైన స్థానంలో పెడతాడు. నీవు నీ తల్లిదండ్రులని సన్మానిస్తే నిన్ను అధికమైన స్థానంలో తీసుకొని వెళ్తాడు. ఇది మహాదేవుని మహాకృప ఉంటుందని మీరు గమనించాలి. ఈ మధ్య కాలంలో నా స్నేహితుడు నతానియల్ అని ఉన్నాడు. మేమందరం ఒక బ్యాచ్ సిఐస్. అయితే నేను 2000లో నేను దేవుడితో పట్టబడి సువార్తీకరణ చేసుకుంటూ వస్తున్నాను. ఒక అన్నిటితో చెప్తున్నాడు మా ఫ్రెండ్, మేమందరం ఒక బ్యాచే. అయితే జడ్సన్ ఒకటే జిల్లా ఆఫీసర్ గా చేశాడు. కారణం ఏంటంటే దేవుని ప్రేమించి దేవుని సువార్తీకరణ చేశాడు కాబట్టి ఆయనేమో జిల్లా ఆఫీసర్ అయ్యాడు, మేము సిఐల్ గానే ఉన్నామన్నాడు. నాకు అప్పటి వరకు ఆ ఆలోచన లేదు. మనం ఎప్పుడైతే దేవునితో ఉంటామో మనకు తెలియకుండానే మనల్ని అధిక స్థానంలోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు యేషోబుని అంతే చేశాడు దేవుడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ బానిసలాగా వచ్చారు, ఆయనేమో రాజులాగా అక్కడ కూర్చొని ఉన్నాడు. ఒక అధికారాన్ని పొందిన వాడిగా అక్కడ కూర్చొని ఉన్నాడని మనం గమనించాలి. కాబట్టి ఎవరిష్టమైన వారు గమనించండి, నటించవద్దు. దేవునితో నటించవద్దు, తల్లిదండ్రులతో నటించవద్దు. న్యాయముగా ఉండండి, సత్యముగా ఉండండి, మీ నీతిని ప్రదర్శింపండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆస్తిని అంతా ఏం చేశాడు?
స్త్రీ వ్యామోహము వలన పోగొట్టుకొని వచ్చాడు ఆస్తి అంతా. అలా చెయ్యొద్దు. అలా చేసి తమ జీవితాన్ని భ్రష్టత్వంలోని పోగొట్టుకున్నటువంటి యవనస్తుల్ని కొంతమందిని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. 13:14. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ మనుషులకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనుషులు ఉంటారు, దేవునికి ఇచ్చాక ఇవ్వండి. ఆ రీతిగా ఆ కాంట్రవర్సీ వచ్చినప్పుడు దేవుని మరువవద్దు. దేవుని యొక్క ఆత్మీయతలో మీరు జీవించాలి. 2 పేతురు 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటాం. 2 పేతురు 2వ అధ్యాయము 13వ వచనము. 2 పేతురు జాగ్రత్తగా వినండి. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములనైన తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తమ భోగములందు సుఖించుదురు. ఇప్పుడు జరుగుతుంది అన్నపానములందు తమ భోగములను సుఖించుదురు. భోగము అంటే లగ్జరీ. వాడి స్టేటస్ ని మించినటువంటి స్థితిలో ఇవన్నీ. వాడు సంపాయుడు, పేరెంట్స్ డబ్బులు, ఆ లోకం అంతా కూడా ఆ చేసే పనులన్నీ కూడాను వృథా. దేవుడు స్పష్టంగా ఇది అందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకరీతిగా జీవించవద్దని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. 1 పేతురు 4:4 కూడా ఒక అపరిమితమైన దుర్వ్యాపారమునందు అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. అందుకని ఎవరన్నా నిన్నేమన్నా అనుకోని నువ్వు మాత్రం పాల్గొనద్దు. తీతు టైటస్ 1:6 కూడా చదువుకుందాం. టైటస్ 1:6. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. సొసైటీ నిన్ను ఒక గౌరవప్రదమైన స్థితిలో పెట్టాలంటే ఇవన్నీ నీలో ఉండకూడదు. అవి కోల్పోవడం కూడా తప్పే. నీలో దుర్వ్యాపారం ఉంది కాబట్టి ఆ స్థితిని మనం వాడుకోకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే సకలములైన జీవితంలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. మనకంటే వెనక వచ్చిన వాడు మనకంటే ముందు పరిగెత్తాడు. మనకంటే వెనక పుట్టిన వాడు మనకంటే ముందు పరిగెత్తాడు. కారణం మనమేమో చెడుతనంలో ఉండిపోయాం. వాడేమో పద్ధతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి తమ జీవితాన్ని గడిపి తను ఒక అధిక స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆ రీతిగా మన ఆత్మీయతను మనం బలపరుచుకొని మనకు మనముగా జీవించాలని ఆత్మదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది.
చూడండి 2 పేతురు 2వ అధ్యాయము 10వ వచనంలో స్వయం నిర్ణయాలు తీసుకోకండి. స్వయం నిర్ణయము భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను శోధనలో నుండి తప్పించుకున్నటువంటిది. సాయంత్రం అయ్యేటప్పటికి లాగుతూ ఉంటుంది మనస్సు, అది శోధన. అటే వెళ్ళాలి అనిపిస్తుంది, ఏం కాదులే ఈసారికి వెళ్ళాలనిపిస్తుంది, నాశనం అయిపోతారు. దేవుడు సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. తర్వాత చదువుల తల్లి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. మీరు తెగువ గల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకి ఉన్నారు. కాబట్టి మన జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకొని వెళ్ళకూడదు. ఆత్మీయంతో కూడిన ఆశీర్వదకరమైన జీవితాల్లో మనం ఉండాలి. దేవాది దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాటలు మీరు గమనించాలి. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలని భార్య దావీదు భక్తుడిని బ్రతిమాలుకొని ఆ వ్యక్తిని ఆ యొక్క మరణం నుండి తప్పించి ఇంటికి వస్తుంది. ఇక్కడ జరుగుతున్న క్రమం చూడండి. 1 సమూయేలు 25:36లో నాబాలు అనే వ్యక్తి యొక్క మరణము గురించి ఎలా ఉన్నదో చదవండి సార్. అబీగయలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజుల విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించుచు మత్తుగా నుండెను కనుక మత్తు అంటే తను ఏదో లోకంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. తను ప్రపంచాన్నే మర్చిపోతాడు, ఆ మందు కొట్టాడు. తన యొక్క జీవన క్రమమే మర్చిపోతాడు, అతను ఏంటో వాడికే తెలియదు. ఇప్పుడు భార్య వచ్చింది, తన మరణం నుంచి తప్పించానని చెప్పడానికి, ఆయన దేవుడు డిస్టర్బ్ చేయడానికేమో మత్తులో ఉండిపోయాడు. ఆమె బయటే కాసుకొని కూర్చుంది భర్త కోసం. ఆ చదువుల తల్లి మత్తుగా ఉండేది కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పగా ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాత్రి వలె పిలుసుకుని పోయెను. అంతే, చనిపోయాడు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు వీళ్ళందరికీ. ఆ కాసేపు సంతోషం ఉంటుంది, ఆ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదని దేవుడు ఈ గ్రంథంలో ఈ యొక్క భక్తుల గురించి తెలియజేస్తున్నాడు. మరి యొక్క భక్తుడి గురించి చదువుకుందాం. 2 సమూయేలు 11:13 వచనాలు చదువుతున్నాం. 2 సమూయేలు 11వ అధ్యాయము 13వ వచనం. అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రం అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోగా తన ఏలిన వారి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. తను చేయాల్సిన పని చేయలేకపోయాడు. కారణం త్రాగుబోతనం వల్ల తన జీవితాన్ని భ్రష్టత్వంలో నడిపించుకున్నాడు. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు, లోతు కుటుంబం. ఆ కుటుంబాన్ని కూడా ఒకసారి చూస్తాం. జెనసిస్ 19:33, ఆదికాండము 19వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం.
ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియలేదు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. అప్పటి వరకు నీతిమంతులుగా ఉన్నారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. మహాదేవుడు ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి ఆ త్రాగుబోతనం వల్ల. ఆ రీతిగా క్రమమంతా తప్పిపోయింది. కాబట్టి మనం దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని మన జీవితాన్ని గడుపుదాం. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 6:10 చదువుకుంటున్నాం. 1 కొరింథీ 6 దొంగలైనను లోబలైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఫస్ట్ వాళ్ళేంటి? దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అనవసరం. చర్చిలో నువ్వేమన్నా పాటలు పాడు, ప్రార్థనలు చేయి, వాక్యం చెప్పు, సేవ చేయి. నువ్వు కనుక ఈ క్యారెక్టర్ ఉంటే నిత్య జీవానికి వారసుడు కావు. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చదువుల తల్లి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అది గమనించండి. నీతిమంతులుగా తీర్చబడ్డప్పటికి మళ్ళా పాత జీవితం వరకు వెళ్ళకూడదు. పాత జీవితాన్ని రికాల్ చేయకూడదు, పిలవకూడదు. కొలస్సీ 3:5 చదువుతున్నాం. కొలోషియన్స్ 3rd chapter 5th verse. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయడి. అంటే అంతే. దాన్ని చచ్చిపోయినట్టు మళ్ళీ బలికరిస్తారా? లేదు. అలాంటి క్యారెక్టర్ని మనం సంపాదించుకోవాలి. దాని జోలికే పోకూడదు. We should have to say no to our lives. మన జీవితానికి ఇక లేదు అనే భావన కాదు. కొలస్సీలోనే 9వ చదువుతున్నాం. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కొరకు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితి మనలో ఉంటే, మనకు కానీ మన బిడ్డలకు కానీ ఉంటే, మనం నవీన స్వభావంలోకి వెళ్ళాలి. క్రొత్తలైన వాడిగా మనము ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఈ చివరి మాట చదువుకొని ముగించుకుంటున్నాం. యాకోబు 3:13 చదువుతున్నాం. 3-15 చదువుకొని ముగించుకుందాం. యాకోబు 3:13. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు
వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై ఆ, తన యోగ్య ప్రవర్తన వలన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. తన క్రియలను కనపరచవలెను. అయితే ఆ, మీ హృదయములలో మీ హృదయములలో సహింపనలవి కాని సహింపనలవి కాని మత్సరమును మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే ఆ, అతిశయపడవద్దు. అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము ఆ, పై నుండి దిగివచ్చినది కాగా ఆ, భూ సంబంధమైనదియు ఆ, ప్రకృతి సంబంధమైనదియు ఆ, దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఉన్నది. ఏలయనగా ఆ. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో ఆ, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. ఉండును. అయితే ఆ, పై నుండి వచ్చే జ్ఞానము ఆ, మొట్టమొదట పవిత్రమైనది, ఇది అండర్లైన్ చేసుకోండి దీన్ని. పై నుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, సమాధానకరమైనది, మృదువైనది, మృదువైనది, సులభముగా లోబడినది, సులభముగా లోబడినది, కనికరముతోను కనికరముతోను మంచి ఫలములతోను మంచి నిండుకొనినది, ఫలములతోను నిండుకొన్నది. పక్షపాతమైనను పక్షపాతమైనది, వేషధారణైనను లేనిదై ఉన్నది. వేషధారణైనను లేనిదిగా ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి ఆ, సమాధానమందు విత్తబడును. అంతే. కాబట్టి మహాదేవుడు మాట్లాడుతున్నాడు. క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆఫ్ ది చిల్డ్రన్, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆఫ్ ది పేరెంట్స్, చిల్డ్రన్ బిహేవియర్, ఇవన్నీ కూడాను దేవునికి ఇష్టమైనవి. మనము దేవుని యొక్క వాక్యానుసారమైన బిడ్డలు పెంచుకుందాం. ఆ రీతిగా వారిని మంచి భవిష్యత్తులో స్థిరపరుస్తాం. వారి ప్రేమను మనము కనుగొని మన జీవితాన్ని భ్రష్టత్వంలోకి పోగొట్టుగా వారిని సంతోషపెట్టే బిడ్డలుగా మనం పొందాం, తల్లిదండ్రులుగా మనం పొందాం. మహాదేవుని కృపను మనం పొందుకుందాం. మనం అందరికి ఫేమస్ మాట తప్పిపోయిన కుమారుడే. తప్పిపోయిన కుమారుడు కాదు, జ్ఞానమును పోగొట్టుకున్నటువంటి కుమారుడు. జ్ఞానమును పోగొట్టుకుని దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి వ్యక్తి ఈ అబ్బాయి. చూడండి, 18 వచనాన్ని చదువుతాం. 15-18లో ఆ తప్పిపోయిన కుమారుడు అనే వ్యక్తి మాట్లాడుతున్న మాట చూడండి, ఎలాంటి మాట మాట్లాడతారు. నేను లేచి ఆ, నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. నీ ఎదుటను పాపము చేసింది. బస్ అన్ని తెలిసే పడ్డాడు మోసం. కాబట్టి నాకు అది ఉంది ఇది ఉంది అనుకోకండి. నాశనం అనేది మన క్యారెక్టర్ అండ్ కాండక్ట్ మీదే ఉంటుంది. ఈ గ్రంథం చెప్తున్నటువంటి గ్రంథంలో ఉన్న మాటలు బట్టి చూసినప్పుడు యేషూబు అనే వ్యక్తి అయితే తండ్రిని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. తండ్రి కుమారుని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. తద్రీతిగా వారు దేవునికి ఇష్టలుగా ఉండి ప్రపంచానికి ఒక మాదిరికరమైన పేరెంట్స్ గా ఉన్నారు, మాదిరికరమైన బిడ్డలుగా ఉన్నారు. ఆ రీతిగా మన జీవితాలని మనం నడుపుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొనియాడ తరమే